ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరువాత మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడా కనిపించడం లేదు. అసలు కొడాలి నానికి ఏమైంది? ఓటమి భయం వల్ల ఆయన బయటికి రావడం లేదా, లేదంటే అనారోగ్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయా? అసలు కొడాలి నానికి ఏమైంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడా కనపడడం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్లో కొడాలి నాని ఉండేవాడు. ఏదున్నా కానీ ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మనస్తత్వం ఉన్న మనిషి. అయితే పోలింగ్ తరువాత అసలు కొడాలి నాని ఎక్కడా కనపడడం లేదు. కారణం ఏంటి? కొంతమంది ఏమో ఓటమి భయం వల్ల కొడాలి నాని బయటికి రావట్లేదని చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో కొడాలి నానికి అనారోగ్యం సమస్యలు ఉన్నాయని, ఆయన ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఆయన బయటికి రావట్లేదని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు కొడాలి నానికి ఏమైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్నీ ఆయన అంత స్వయంగా చొరవ తీసుకుపెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు కృష్ణ గారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాకుండా, స్క్రిప్ట్ రాకుండా ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టలేదు. వైఎస్ఆర్సీపీలో పెట్టడానికి లేదు, జరగదు. అది స్క్రిప్ట్ కూడా అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆయనంతటా ఆయనగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే పరిస్థితి ఉండదనేది మనం గమనంలోకి తీసుకోవాలి. వాస్తవ పరిస్థితులు చర్చిద్దాం. రెండోది, ఇప్పుడు ఒక రాజకీయ స్తబ్దత వచ్చేసింది. ఇప్పుడు ఏమీ అవసరం లేదు, ఎవరి మీద ఎవరు నోరు పారేసుకున్నా వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఓటర్ల అభిప్రాయాలన్నీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం కనుక ముగింపు చెప్పిన తర్వాత స్పీకర్ ఎవరైనా మాట్లాడితే దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఇప్పుడు కూడా ఒక విరామం ప్రకటించేశారు. కాబట్టి ఈ విరామ సమయంలో చేసే పెర్ఫార్మెన్స్లకి విలువ లేదు. రెండోది, మూడోది, వయసు కూడా ఒక పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నాని పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇవన్నీ కూడా. తర్వాత ఆరోగ్యం, ఎవరికైనా ఆరోగ్యం అనేది ఏదో ఒక విధమైన ఇబ్బందులు అయితే ఉంటాయి, ఉండకూడదని మనం కోరుకుందాం. కానీ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. దాన్ని వాళ్ళు చిరకాలం సురక్షితంగా ఉండాలని కోరుకోవటం తప్ప, ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం కోరుకోవాల్సింది వాళ్ళు బాగుండాలి అని. కాకపోతే ఇక అనారోగ్యం అనేది అసలు లేకుండా ఓన్లీ పుకార్లే అనుకోవటానికి వీల్లేదు. ఆయన అంతకుముందు ఏఐజీ హాస్పిటల్కి, ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి కూడా వచ్చి ఇక్కడ వైద్యం తీసుకెళ్ళే మాట వాస్తవం. క్యాన్సర్ మహమ్మారి కొడాలి నానిని ఇబ్బంది పెడుతూ ఉంది అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి సార్. ఏంటి నిజంగా కొడాలి నాని గారికి క్యాన్సర్ సోకిందా? ఆయన నిజంగా పాపం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది కృష్ణ గారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రకరకాలవి వస్తున్నాయి. అది కొన్ని అలవాట్ల మూలాన వచ్చేవి, కొన్ని యాదృచ్ఛికంగా వస్తున్నాయి. ఇప్పుడు ఆయన విషయంలో కూడా ఆయన మనిషిని, అంటే నాకున్న 66 ఏళ్ల అనుభవాన్ని బట్టి గతంలో ఉన్నంత ఆరోగ్యకరంగా ఆయన కనపడలేదు చూడటానికి. ఎందుకంటే ఆయన కళ్ళు పోయి పీక్కుపోవటం, తర్వాత మనిషి ఒక డల్నెస్ కనపడుతుంది, ఒక సిక్నెస్ అనేది తెలుస్తుంది. అది ఏ సిక్నెస్ అనేది మనం చెప్పలేం. ఏదో ఒక సిక్నెస్ అయితే ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఆయన బహుశా మరి ఈ మధ్యలో ఎండల్లో ఎలా ఉన్నాయి, ఎలక్షన్లో తిరగటం వలన కొంత అనారోగ్యానికి కూడా గురై ఉండొచ్చు. నిన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన సొమసిలి పడిపోయాడని అంటున్నారు. పట్టణంలో పెద్ద విచిత్రం ఏం లేదు, ఎవరైనా ఆరోగ్యవంతులు పడతారు, అనారోగ్యం ఉన్న వాళ్ళు పడతారు. కాబట్టి వెంటనే ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చారని చెప్తున్నారు. అందువల్ల కూడా కొంత ఇంట్లో కూడా చెప్తారు కదండి, ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లు ఎట్టాగా అయిపోయినాయి కదా, నువ్వు బయటికి వెళ్ళి తిరగటం ఎందుకు, ఆడావిడి ఎందుకు అని. నిన్న నందివాడ వాళ్ళ నియోజకవర్గం ఒక మండలం గురించి రివ్యూకి పిలిచాడని చెప్తున్నారు. ఒకప్పుడు నిజానికి అసలు గుడివాడ ప్రాంతంలో ఆయనకు వ్యతిరేకత అంటే ఎదురే లేదు, అంత మంచి ఇది ఉంది. కానీ మనం చేరే వ్యక్తుల్లో బట్టి కూడా మన విలువలు మారుతూ ఉంటాయండి. ఒక వ్యక్తితో మనం తిరుగుతున్నప్పుడు మనకి ప్రజలు ఇచ్చే విలువ వేరు, ఇంకొక వ్యక్తితో వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద పడుతుంది. అట్లా వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆయన కొంత నోటికి పని చెప్పాల్సి వచ్చింది. అన్నెసరీగా ఎవరెవరినో తిట్టడం. ఇప్పుడు ప్రజలు కూడా కొడాలి నాని న్యూట్రల్గా మాట్లాడాలని, గౌరవంగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తుల్ని నిందాపూర్వకంగా, అసందర్భంగా
అవాంఛనీయంగా తిట్టాలని కోరుకోరు కదా. అట్లా కొంత ఆయనకి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఆయన్ని అభినందించలేకపోయారు. ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో ఆదేశాల మేరకు, ఇప్పుడు ఆయనకి ఏదైనా ఇబ్బంది వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని మాట్లాడితే అది వేరే మాట. వ్యక్తిగతంగా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఒకసారి మన లిప్ మూవ్మెంట్ కలవదు. అవును, అట్లాంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు, చాలా మంది ఎదుర్కొన్నారు. అట్లా అంటే పేరు నాని కూడా ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క సామాజిక వర్గం మీద తిట్టించాల్సి వచ్చినప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వాడేవాడు. ఇప్పుడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అవటానికి షర్మిల్ గారిని వాడాడు. ఆమె చెప్పింది కదా జగన్ అన్న వదిలిన బాణాన్ని నేనని. అట్లా ఎప్పుడు ఏ బాణం వదలాలో ఆయన అంబుని అటు తీసుకుంటాడు, తీసి ఆ బాణం వేయగానే మళ్ళీ అది అక్కడ పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెలుసు ఏ జబ్బులకి డాక్టర్లు రాస్తారు కదా ప్రిస్క్రిప్షన్, ఒక్కొక్క ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాడికి రాసింది రెండో వాడికి రైట్, రెండోది మూడోది రైట్. ఏ జబ్బుకి ముందు అన్నట్టు ఆయన ఏ అస్త్రం తీసుకోవాలో ఆయన తెలుసు. అట్టా వాడతాడు తప్ప ఎప్పుడు అదే విల్లంబు అస్త్రాలు వాడ్డా ఆయన. ఓకే, అర్థమైందా? అట్లాంటి అస్త్రాల్లో ఈయన ఒకడు, షర్మిల ఒకటి, కొడాలి నాని ఒకడు, వంశీ ఒకడు, రోజా కానీ అట్లా ఎవరి కాళ్ళు అంతే, అంతవరకే తప్ప వీళ్ళని నిరంతరం ఒక దీంట్లో ఉంచడు. హై స్టెడ్లో అంటే ఆయనకి ఏదో కుడి భుజం అన్నట్టుగా ఉండదు. ఎవడో కుడి భుజం కాదు, ఎవడో ఎడం భుజం కాదు. ఎవరికి ఏ అవసరం మేరకే అంతవరకు వాడి అవతల పారేస్తాడు. ఇప్పుడు ఈయన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఏదో కొంత ఆరోగ్య సమస్య అయితే ఉన్నట్టుగానే తెలుస్తుందండి. అది ఏంటనేది మనం పర్సనల్ విషయం కాబట్టి మనం చర్చించలేము, చర్చించకూడదు కూడా. అనారోగ్యం ఉండటం అనేది ఏ వ్యక్తికైనా ఉంటుంది, చిన్న. ఎగ్జాక్ట్లీ, అంటే అనారోగ్యం వల్ల బయటికి రాకపోతే ఇబ్బంది లేదు, కానీ కొంతమంది ఏమో ఓటమి భయం పట్టుకుంది. ఈసారి గుడివాడలో ఖచ్చితంగా కొడాలి నాని ఓడిపోబోతున్నాడు, అది గ్రహించే కొడాలి నాని బయటికి రావట్లేదు ఓటమి భయం వల్లే అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే అది కూడా ఇప్పుడు మనం అది కూడా కాదంటానికి వీల్లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు చెప్పలేరండి. కాబట్టి కొంత ఆయన మనసులో ఆశంక కూడా ఉండొచ్చు. ఉండగాని ఇంకోటి ఏంటంటే కొడాలి నానికి సంబంధించినంత వరకు ఓటమిని కూడా ధైర్యంగా తీసుకునే ఇదైతే ఉంది, సత్తా ఉందండి. వెళ్ళిపోయి ఆయన ఏదో ఆయనకుండా కొన్ని అయ్యి ఉన్నాయి, దాన్ని ఏమంటాము హ్యాబిట్స్. ఇప్పుడు గిత్తల్ని పెంచడం ఇలాంటి కొన్ని. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. మొన్న ఆయన పశువుల పాకలో పడుకున్నటువంటి ఒక చిత్రాన్ని కూడా ఆయన్ని ఉద్దేశించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక కొడాలి నాని పని అయిపోయింది అంటే మంత్రి పోయిన తర్వాత వెళ్ళి ఆయన పశువులు కొట్టంలో, ఇప్పుడు కోస్తా జిల్లాల్లో ఎంత పెద్ద రైతు అయినా కూడా అక్కడ ఒక మడత మంచం వేసుకుని పశువులు కొట్టంలో అంటే ప్రశాంతత కోసం అక్కడ కూర్చుంటారు కొంతమంది. ఒకసారి నిద్ర వస్తే కూడా పడుకుంటారు. అది రైతు వారీగా ఎంత పెద్ద రైతుకైనా ఉంటుంది. అందులో పశువుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ. అవును, అందరూ అని చెప్పలేను కానీ పశువుల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ వాటి పక్కనే ఉండి ఇప్పుడు వాటిని గమనిస్తూ వాటికి సంబంధించిన చేస్తారు, డైరెక్షన్స్ ఇస్తారు. అట్లా అనమాట వాళ్ళ పని వాళ్ళకి. కాబట్టి ఆయన అదొక హాబీ ఆయనకి, కాబట్టి అట్లా ఉంటాడు. అంత ధైర్యం తక్కువ మనిషి అయితే కాదు. కాకపోతే ఆయనకు ఏదైనా ఒకవేళ అనారోగ్యం ఉన్నా కూడా ఆయన మంచి ఆరోగ్యవంతుడిగా చిరకాలం సుఖంగా ఉండాలని కోరుకున్నాం. ఓకే.